పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు చెప్పాడు. ఒరేయ్, భగవంతుడు ఉన్నాడా అనంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందే వెతికి చూచిన నందందే గలడు దానవాగ్రని వింటే అనంటే ఈ స్తంభంలో ఉన్నాడా? ఆ బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దైవ దేవకీ పుత్రస్య అని ఆయన చెప్తారు. ఒక్కటే శాస్త్రం మనకి సరిపోతుంది అధ్యయనం చేస్తే. దేవకీ పుత్రస్య గీతము అని అంటారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప మిత్యేహ ఇహ వైరినాం అని కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారనమాట. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మెడిసిన్. కృతయుగం అని అంటే సత్యయుగంలో మెడిసిన్ ఏంటి అంటే భగవంతుడి యొక్క ధ్యానం చేయడం. త్రేతాయాం యజతో మఖై, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయడం. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క ఆరాధన చేయడం. కలో తత్ హరికీర్తనం, కలియుగంలో భగవన్నామ స్మరణ చెయ్యడం. అందుకే మనం మీరు చూసారనుకోండి, హరే కృష్ణ భక్తులు ఎక్కడున్నా సరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ నామస్మరణ చేస్తూ మీరు అందరు డివోటీస్ చేతిలో బీడ్ బ్యాగ్స్ ఉంటుంటాయి. బీడ్ బ్యాగ్స్ లో మాల జపం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి నిరంతరము హరినామ సంకీర్తన నామస్మరణ చేయటమే ఈ కలియుగంలో సాధ్యాత్మిక సాధన. తత్తేనుకంపా సుసమీక్షమానౌ భుంజానమేవాత్మ కృతం విపాకం హృద్వాక్య వపువిర్వదనం నమస్తే జీవేతయో భుక్తి ఏషే దయాభక్ అని భాగవతం మనకి ఉపదేశం చేస్తుంది. ఏ కష్టం వచ్చినా సరే నేను చేసుకున్న పూర్వజన్మ కర్మల వల్లనే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అనుకోవటం అత్యంత శ్రేష్టమైన నిజమైన ఆలోచన. అదే